21 రోజులు ఉపవాస ప్రార్థన జరుపుకుంటున్నారు. మీ అందరికీ ప్రభువుల వందనాలు తెలియజేసి నేను సంతోషిస్తున్నాను. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అని మనకు తెలుసు, కానీ మనం చెయ్యింది కూడా అదే. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అని మనకు తెలుసు, కానీ మనం చెయ్యింది కూడా అదే. క్రైస్తవ సమాజంలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని చెప్తారు. ప్రార్థన అంటే ఏమిటి? మీరేం అర్థం చేసుకున్నారు? అమ్మా ఒకరు చెప్పండి. దేవునితో మాట్లాడడం, రైట్. ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి ప్రార్థన మనం? రైట్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే చాలా కారణాలు ఉంటాయి దానికి. మనం ఏం చెప్పుకుంటాం అంటే ప్రార్థన వలన ఆత్మశక్తి విడుదలవుతుంది, ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది, ప్రార్థన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది, ప్రార్థన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది, ప్రార్థన దరిద్రాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది, ప్రార్థన బలహీనతను బలంగా మారుస్తుంది, ప్రార్థన ఓటమిని జయంగా మారుస్తుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉంటాయి ప్రార్థన చేయడం వల్ల. కాబట్టి దీనికోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అని మనం తెలుసుకుంటాం. నేను ఈరోజు క్లుప్తంగా మీకు ప్రార్థన గురించి వివరణ ఇస్తాను. నేను చాలా పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కనుక ఒక్కొక్క దైవజనుడు ప్రార్థన మీద ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చెప్పి నేను మీకు ప్రార్థనలోకి వెళ్తాను. ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, క్రిస్టియన్ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఒబీడియన్స్. వితౌట్ ప్రేయర్ దెన్ కెన్ నెవర్ బి పవర్ ఆర్ గైడెన్స్. క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థన విధేయత. ప్రార్థన లేనిదే శక్తి లేదు, నడిపింపు లేదు. విశ్వాసి కానీ దైవ సేవకుడు కానీ ప్రార్థనే లేకపోతే ఆత్మశక్తి ఉండదు, ఆత్మ నడిపింపు కూడా ఉండదు అని ఒక దైవజనుడు చెప్పాడు. అది వాస్తవం. ఇంకొక దైవజనుడు ఏం చెప్పంటే, ప్రేయర్ ఈజ్ అ మ్యాచ్లెస్ ఆపర్చునిటీ. త్రూ ప్రేయర్ పీపుల్ థింగ్స్ ప్రాబ్లమ్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రార్థన అనేది దేవుడిచ్చే గొప్ప అవకాశము. ప్రార్థన ద్వారా ప్రజలు, పరిస్థితులు, స్థితిగతులు మారిపోతాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి అందుకని ప్రార్థన అవసరం. పరిస్థితులన్నీ మారిపోతాయి, మనుషులు మారిపోతారు, స్థితిగతులు మారిపోతాయి ప్రార్థన చేయడం వల్ల. అందుకని యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పాడు, కానీ ప్రసంగం నేర్పలేదు. మీరు ఇలాగ ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, విసుగుకు ప్రార్థన చేయండి అనే పదాలు ఎందుకు అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో అని మనము తెలుసుకుంటాం. ఇంకేం చెప్పాడంటే ఆయన, 1 వీక్ వితౌట్ ప్రేయర్ మేక్ 1 వీక్ అని రాశాడు ఒక దైవజనుడు. ఒక వారం రోజులు సరైన ప్రార్థన లేకపోతే వాడు చచ్చిపోయినట్టే అన్నాడు. ఆత్మీయంగా చచ్చిపోయినడితే లెక్కే అని రాశాడు. వారం రోజులు ప్రార్థన లేకపోతే. అయితే కొన్నిసార్లు మనం నెలలు ప్రార్థన లేకుండా, సరైన ప్రార్థన లేకుండా కూడా ఉంటాం మనం. అందుకని ఆత్మీయంగా బలహీనలు అవుతాం మనం. ఇది ఇంకొక దైవజనుడు ఏం చెప్పాడంటే, హు ఆర్ ప్రేయింగ్ దే ఆర్ నాట్ సిన్నింగ్, హు ఆర్ సిన్నింగ్ దే ఆర్ నాట్ ప్రేయింగ్. ఎవడైతే ప్రార్థన చేస్తున్నాడో వాడు పాపం చేయట్లేదు, ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడు ప్రార్థన చేయట్లేదు. ఒకళ్ళు చేసిన వాడిది అలవాటు ప్రార్థనే అన్నాడు. ఇప్పుడు చాలామంది అలవాటు ప్రార్థన చేస్తారు. నేను సింగరాయకొండలో ఒక ఇంట్లో ఉన్నాను. ఆయన రెడ్డి, వాడు నాకు ఇంట్లో అద్దెకిచ్చిన వాళ్ళు. ఆమె ఏదో ఒక ఎందుకో చర్చికి వెళ్తుంది ఒంగోలులో. 3 సార్లు ప్రార్థన చేస్తుందామా. నేను ప్రార్థన లేచేలోపే ఆమె ప్రార్థనలో స్తోత్రం అంటుంటుంది. చాలా గట్టిగా ప్రార్థన చేస్తుందామె. అయితే ఒకరోజు వాళ్ళ భర్తతో అన్నా, నేను మీ భార్య ప్రభువుని నమ్ముకుంది, నీ బిడ్డల ప్రభువుని నమ్ముకున్న చర్చికి వెళ్తున్నారు అంకులు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్తారు కదా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన నా భార్యలాగా రాక్షసిగా మారే పని అయితే నాకు దేవుడు అక్కర్లేదు అన్నాడు ఆయన. నేనన్నా అదేంటి అలాగంటున్నావంటే, నీకు ఈ వారంలో తెలుసుద్దిలే సంగతి అన్నాడు ఆయన. ఆయన డ్యూటీకి పోయి ఉదయం రావాల్సింది రాత్రికి వచ్చాడంట. ఎక్కడ పోయారా ఎంగటి రెడ్డా అని ఒక పాత్ర తీసుకుని పటామని కొట్టింది. నేను మధ్యలో అడ్డం పోయాను. అంటే నన్ను ఒకటి వేసి సోత్రం చూడలేదు, ఏమనుకోబాక్కయ్య. ఇప్పుడు ఏం భక్తి అన్నది? అలవాటు భక్తి, అలవాటు ప్రార్థన, అలవాటు స్తోత్రం, అలవాటు హల్లెలూయా. కానీ లోపల దేవుడితో సంబంధం కలిగి ఉంటే వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, జీవితంలో సంపూర్ణ మార్పు వస్తుంది. నిజంగా ప్రభుత్వ సంబంధం కలిగిన ప్రార్థనే ఒక వ్యక్తి చేస్తూ ఉంటే దేవుని స్వరూపంలోకి మరల్చబడతాం మనం. ఆ పరిశుద్ధత, నీతి, ఆ ప్రేమ, యథార్థత ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి. ప్రభుత్వ సహవాసం చేస్తే ఆయన లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. ఒక వ్యక్తి సహవాసం చేస్తే ఆయన లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. కాబట్టి ఎక్కువ సంఘాల్లో అలవాటు ప్రార్థన,
ఉంది. ఎందుకని? మార్పు లేదు కనుక. నిజమైన ప్రార్థన అయితే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మార్పు లేదు కనుక ప్రార్థనలు కూడా అలవాటుగా చేసుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఒక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు, దేవరాజు గారు అనే. అలవాటు భక్తి పెదవులలో రక్తి, హృదయంలో యుక్తి కలిగించవు ముక్తి. అలవాటు భక్తి వలన ఉపయోగం ఏమి ఉండదు. భక్తి అంటే దేవుణ్ణి అనుభవించదని భక్తి అంటారు. భక్తి అంటే దేవుణ్ణి అనుభవిస్తామే, దాన్ని భక్తి అంటారు. దేవుణ్ణి అనుభవించకుండా భక్తి ఏమి ఉండదు, అది ఆచారం అవుద్ది. అది కానీ ప్రతిదినం మనం ప్రార్థనలో దేవుణ్ణి అనుభవించాలి. దేవుని శక్తిని, దేవుని ఆత్మ తీవ్రతని, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తామే, దాన్ని భక్తి అంటారు. మనం నీళ్ళ దగ్గర పోయామనుకో ఒళ్ళు చల్లబడిపోద్ది, వేడిదే నిప్పు దగ్గర పోయానుకో వేడెక్కుది ఒళ్ళు. కానీ దేవుడు మండుచున్న అగ్ని అయితే, ఆయనతో సహవాసం ఉంటే మనలో కూడా మంట ఉంటుంది, ఆత్మ తీవ్రత ఉంటుంది. అది లేకుండా భక్తి ఏముంటుంది? చేస్తే ఒక అలవాటు భక్తి అవుతుంది, దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ప్రార్థనలోకి వెళుతున్నాను. ప్రార్థనలో మీకు 5 విషయాలు చెప్పాలనుకున్నాను నేను. ఒకటి, ఒంటరి ప్రార్థన. ప్రార్థన అన్నీ ఒకటే, కానీ మనం చేసే విధానాన్ని బట్టి ఆ పేరు పెడతాం. మన కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన అంటాం, ఉపవాస ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థన అంటాం. కానీ ప్రార్థనలు అన్నీ ఒకటిగా ఉంటాయి, ఒకటే ప్రార్థన. మొదటిది మీరు నేర్చుకోవాల్సింది నేను చెప్పాలనుకుంది ఒంటరి ప్రార్థన. జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుత్వ వ్యక్తిగతంగా దగ్గర సన్నిహితంగా తీసుకొచ్చే ప్రార్థన ఏంటంటే ఒంటరి ప్రార్థన. హృదయంలో అదంతా కుమ్మరించడానికి అవకాశం ఉన్నది, లోపలిది ఒప్పుకోవడానికి అవకాశం ఉన్న ప్రార్థన అనేది ఒంటరి ప్రార్థన. అందరిలో నేను పాపిని ద్రోహిని అని అనలేవు నువ్వు, కానీ ప్రభు దగ్గర చెప్పగలుగుతాను. ప్రభు దగ్గర నీ హృదయాన్ని నిప్పి నువ్వేమై ఉన్నావో, నీ హృదయ స్థితి ఏంటో, నీ కన్నీరు, నీ కష్టం అంతా ప్రభు దగ్గర అయితే చెప్పుకోగలుగుతావు. కానీ అలాంటి ఒంటరి ప్రార్థన జీవితం మనకి అవసరం. మనకు ఒక సమయము, ఒక స్థలము ప్రార్థనకి ఉండాలి. విశ్వాస జీవితంలో ఒక సమయము ప్రార్థనకి, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అనుభవంలో ఒక సమయము, ఒక స్థలం అనేది ఉండాలి. ఈ సమయంలో ఇక్కడ ప్రార్థనలో ఉంటారు, ప్రార్థన చేస్తారు అనేది అంత అనుభవం మనం. ఎందుకంటే ప్రభు దగ్గర మనం నేర్చుకునే సంగతి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనము 1వ వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అంతే, ఒకే ఒక మాట ఉంది అక్కడ, యేసు ఒలీవల కొండకి వెళ్ళాను అని. ఎందుకని పూర్తిగా రాయలేదు అక్కడంటే, ఆయన ఎప్పుడు ప్రార్థనకి కొండకి వెళ్ళేవాడు, లేదా అరణ్యానికి వెళ్ళేవాడు. అది వాడుగా జరిగేది కనుక అక్కడ ఏం జరిగిందో రాయలేదు. ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ప్రభు. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాలం వచ్చి సమాజ మందిరంలో బోధించేవాడు ప్రభు. ప్రభుకి తండ్రితోటి వ్యక్తిగత సంబంధం ఎక్కువగా ఉండేది యేసు ప్రభుకి. అది ఆయన జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి, పరిశుద్ధంగా బలంగా జీవించడానికి కారణమే. కానీ ప్రభు నేర్పేది ఏంటంటే మనకు కూడాను మన ఒంటరి జీవిత ప్రార్థన అవసరము. అందరిలో చేస్తున్నా మంచిదే, కానీ ఒంటరిగా నువ్వు నీ ప్రభు. ఆరకమూర్తి రాశాడు, నేను నా ప్రభు అని. నీ ప్రభుతోటి ఒంటరిగా సహవాసం, నీ హృదయం వైపు మాట్లాడే పరిస్థితి అక్కడ ఉంటుంది. హన్న ఒంటరిగానే ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించింది. అలాంటి అనుభవం అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. అక్కడ నువ్వు ప్రభుతో ముఖాముఖి ఎన్కౌంటర్ అవుతావు అక్కడ. అప్పుడు ఏమీ దాచకుండా నీ బాధ, నీ కష్టము, నీ అవసరత, నీ హృదయ స్థితి, నీ బలహీనత అన్నీ కుమ్మరిస్తావు అక్కడ. కుమ్మరిస్తే ఏమవుద్ది? ఖాళీ అవుద్ది కొండ. నీళ్లు కుండ తీసుకెళ్ళి పొర్లించామనుకోండి, నీళ్ళు అన్నీ బయటకు పోతే గాలితో నింపబడేది కొండ. హృదయం కుమ్మరించామనుకోండి దేవుని దగ్గర, శక్తితో నింపబడతాం, ఆత్మతో నింపబడతాం, సమాధానంతో నింపబడతాం, సంతోషంతో నింపబడతాం. కొండ ఖాళీ అయితే ఆ భారం అట్నే మోసుకొని ఉంటే ప్రయోజనం ఏముండదు. కానీ ప్రభు దగ్గర కుమ్మరించడం నేర్చుకోవాలి. అది ఒంటరి జీవిత ప్రార్థనలో జరుగుతుంది. ఉందా మనకు అలాంటి ఒంటరి జీవిత ప్రార్థన అనుభవం? ఒంటరి జీవిత ప్రార్థన అనుభవం ఉందా? ఉంటే నువ్వు ప్రభు యొక్క స్వరూపంలోనికి వస్తావు, పరిశుద్ధతలోకి నడిపించబడతావు. అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం ప్రభు జీవితంలో. అది మనం చూస్తాం. మనం లూకా సువార్తలకు వెళ్ళినప్పుడు 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను నేను. 37. ఆయన ప్రతిదినము పకటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. పగులు ఏం చేస్తున్నాడు? సమాజ మందిరాల్లో బోధ చేస్తున్నాడు. రాత్రులు ఏం చేస్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? తండ్రితో సహవాస, ప్రార్థనా జీవితం. కానీ యేసు ప్రభుకి ఒంటరి జీవిత ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మనకు కూడా అవసరం ఉంటుందా లేదా? ఒంటరి ప్రార్థనా జీవితం.
ఉండాలి. నేను అదే చెప్పాను, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు శక్తివంతంగా జీవిస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి సరైన సాక్ష్యం ఉంటుంది. ప్రార్థనా జీవితాలు లేకపోతే బలహీనంగా చల్లబడిన స్థితిలో ఉంటుంది క్రైస్తవ జీవితం. ఆత్మ తీవ్రత, ఆత్మ ఆనందం ఉండదు. ఇప్పుడు అదే పాస్టర్ గారు నేను ఇద్దరం ఇంట్లో మాట్లాడుకున్నాం. మనకు తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ఆనందం ఉంది. కానీ చాలామందికి ఉన్నా నిద్ర పట్టదు, తృప్తి లేదు. కానీ ప్రభువుని బట్టి ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా హృదయం అంతా ఆనందంతో ఉంటుంది భక్తి జీవితంలో. కాబట్టి ఒంటరి ప్రార్థన జీవితము మనకు అవసరం అని దేవుని వాక్యం తెలియజేస్తాను. రెండో పాయింట్లోకి వెళ్తున్నాను. రెండో పాయింట్లో సంఘ ప్రార్థన లేదా కుటుంబ ప్రార్థన. ఒంటరి ప్రార్థనతో పాటు కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మనం అపోస్తల కార్యంలోకి వెళ్ళినప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయంలో అపోస్తల కార్యము 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఇటలీ పటాలమైన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఇంటి వారందరితో అన్నది కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో ఉంటే ఎలా ఉంటుంది? భార్య, భర్త, బిడ్డలు, నేను నా ఇంటి వారు అన్నట్టుగా ఉంటుంది కదా. కానీ ఈ రోజుల్లో భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండదు, ఇద్దరు ఉంటే పిల్లలు ఉండరు, బజార్లంటి తిరుగుతుంటారు వాళ్ళు. కానీ కుటుంబ ప్రార్థనలు లేకపోతేనే సాతానుడు మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కుటుంబాలు ఎందుకు సాతానుడు ప్రవేశిస్తున్నాడంటే అక్కడ ధూపం లేదు, దేవుని సన్నిధి లేదు కుటుంబాలలో. అక్కడ స్తుతి, పాటలు, ఆరాధన, వాక్యం ఉండట్లేదు కుటుంబంలో. నేను చిన్నడుగున్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అతను ఉండేవాడు, రామయ్య అని. ఆయన ఉదయం లేవగానే పాటలు మొదలు పెట్టేవాడు. ఆయన పాడేటప్పుడు నేను నిద్రలేసేవాడిని. పెద్దగా బైబిల్ చదివేవాడు ఆయన. కుటుంబ ప్రార్థన. మరి రాత్రి లాంతర పెట్టుకొని ప్రార్థన చేసేవాడు, బైబిల్ చదివేవాడు. అది ఉండాలిగా. రక్షణ పొందిన మన కుటుంబ జీవితాల్లో 118వ కీర్తనలో కూడా ఏమన్నాడు? ఏ నీతిమంతుని గుడారములో రక్షణ సునాద గీతములు వినబడును. మనలో ఆనందం ఉంటే గీతాలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. రక్షణ పొందితే, రక్షణ అనుభవిస్తూ ఉంటే ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటే ఆరాధన ఉంటుంది. కానీ కుటుంబ ప్రార్థనలు ఈ రోజున చాలా తగ్గిపోయినాయి. ఎందుకు? టీవీలు వచ్చిన తర్వాత సగం తగ్గిపోయినాయి, సెల్ వచ్చి నాకు పూర్తిగా డెడ్ అయిపోయింది కుటుంబ ప్రార్థనలు. సెల్లే దేవుడయింది. ఇప్పుడు నిద్ర లేవడం, సెల్ ఎత్తుక్కుంటున్నారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు క్రైస్తవులు సెల్ తోటి. కానీ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం మనము అనవసరంగా. కానీ కుటుంబ ప్రార్థనలు ఉండట్లేదు, కానీ ఉండాలి. నేను నా భార్య పెళ్ళి 30 సంవత్సరాలు అయింది, ఏ రోజు కుటుంబ ప్రార్థన మానుకోలేదు. ఎంత అలసిపోయినా, ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని, ప్రార్థన చేసుకుని పండుకునేవాళ్ళం మేమిద్దరం. ఇప్పటికీ అంతే. కుటుంబ ప్రార్థన ఉంటే కుటుంబాలకు దెయ్యాలు వస్తాయా? సాతానుడికి అధికారం ఉంటుందా? కుటుంబాల్లో ధూపం ఉన్నప్పుడు, ప్రభు స్తుతి ఉన్నప్పుడు ఉండదు. వాడికి ప్రవేశమే ఉండదు అసలు. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి మనకి. మనం కొర్నేలి గురించి చదువుకున్నాం. ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలిగి దాన ధర్మం చేయవాడు, ప్రార్థన చేయవాడు ఇంటివారు. కానీ నిజానికి కొర్నేలి అనేవాడు యూదుడు కాదు, అన్యుడు. ఈ అన్యుడు యూదుల భక్తి చూసి, వాళ్ళ భక్తి విధానం చూసి భక్తిలోకి వచ్చాడు ఈయన. అందుకని తర్వాత మారు మనసు మంది బాప్తీసం తీసుకున్నాడు. అతను యూదుడు కాదు, ఇతను అన్యుడే. యూదుల భక్తి ప్రభావం అతని మీద పడి అతను భక్తిపరుడైనాడు. రోజంతా ప్రార్థన చేస్తూ కుటుంబంతో చేసే అనుభవంలోకి వచ్చాడు ఆయన. మన కుటుంబాల్లో అలాంటి దేవుని గురించిన స్తుతి, ఆరాధన, గీతాలు ఉండాలి. ఉంటేనే సాతానుడు రాకుండా ఉంటాడు మన కుటుంబాల్లోకి. మరియ మార్తలు మనం చూస్తాం. మరియ మార్తలు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువుతో కుటుంబ ప్రార్థన. వాళ్ళకి యేసయ్య వచ్చినప్పుడు ఆయన బోధ వినేవాళ్ళు, ఆయన పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు, ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు. యేసు ప్రభువుతో కలిసి కుటుంబ ప్రార్థన వాళ్ళది. అందుకే దీవించబడింది ఆ కుటుంబం మనం చూస్తాం. అయితే మన కుటుంబాల్లో అలాంటి ప్రార్థన ఉంటుందా? చర్చిలో చేసుకుంటున్నావు, మంచిదే. ఈ వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉందా? నీ కుటుంబంలో భార్య బిడ్డలతో కలిసి చేసేటువంటి ప్రార్థన, దేవునికి ధూపం వేసే అనుభవం, దుష్టుడు ప్రవేశించకుండా కంచె వేసుకునే అనుభవం క్రైస్తవ జీవితాలలో అవసరమైనది అని మనం తెలుసుకోవాలి. మూడోది సంఘ ప్రార్థన. మూడో అనుభవం బైబిల్లో మనం చూసే అపోస్తల కార్యాలకు వెళ్ళి 12వ అధ్యాయంలో సంఘ ప్రార్థన గురించి రాశాడు. అక్కడ 12వ అధ్యాయం 5వ వచనం.
సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయడం. ఎక్కడున్నాడు పేతురు? ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? ఎవరి కోసం? పేతురు విషయంలో పెద్ద చర్చికి పాస్టర్ ఆయన. పాస్టర్ దైవజనుడి కోసం సంఘం భారంతో ప్రార్థన చేస్తుంది. ఈ రోజున సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత చాలా ఉంది. ఎందుకని? సేవకుడు ఫ్రంట్ లైన్లో ఉంటాడు. సాతాను ముందు ఎవరిని కొడతాడు? పాస్టర్ని కొడతాడు. కొడితే అయిపోయింది సంఘం పని, అవుట్. ఎప్పుడైతే పాస్టర్ బలహీనుడు అవుతాడో, ఆత్మీయంగా బలహీనుడు అవుతాడో, సంఘంలో ఆత్మీయత ఉండదు. ఇంకా పాస్టర్ ఆత్మీయంగా ఉన్నప్పుడే సంఘం ఆత్మీయత కావాలని కోరుకుంటాడు. దైవ సేవకుల్ని సాతానుడు ఈ రోజున దైవ సేవకులు ఎంతోమందిని పడగొట్టాడు. ఎంతోమంది వాళ్ళ పేర్లు చేతి మీకు గుండె ఆగిపోద్ది. అంత గొప్ప దైవజనులు, ఇంటర్నేషనల్లో బలంగా వాడబడిన థియోడర్ విలియమ్స్ లాంటి వాళ్ళు బిళ్ళబీడిగా పడిపోయారు. చాలామంది దైవసేవకులు మన ఆంధ్రాలో కూడాను, నేను దాదాపు ఇండియా అంతా తిరిగాను సేవలో. చాలామంది సేవకులు భ్రష్టులు అయిపోయారు, బలహీనలు అయిపోయారు, మూలకు నెట్టివేయబడ్డారు వాళ్ళు. కారణం వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన సహవాస సపోర్ట్ లేదు వాళ్ళకి. కాబట్టి సంఘం ఎప్పుడు కూడాను ప్రతిదినము ఒక పాయింట్ దైవ సేవకుడి కోసం ప్రార్థన చేయడం. దైవ సేవకుడు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. దైవ సేవకుడు ఆత్మీయంగా ఉంటే సంఘ ఆత్మీయత కోరుకుంటాడు. సంఘ సేవకుడు ప్రార్థన పడైతే సంఘంలో ప్రార్థన ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి దైవ సేవకుడి కోసం నిత్యము ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఒక పాయింట్ అవ్వాలి అది మన ప్రార్థన జీవితంలో. దైవ సేవకుడిని బలపరచు ప్రభువా, వాడుకో ప్రభువా. పేతురు కోసం ప్రార్థన చేశాడు. ఏమైంది? సంఖ్యలు తెగిపోయినాయి, తలుపులు తెరుచుకునేటికయ్యాయి. ప్రార్థన ఎంత బలమైనదో చూడండి. సంఘ ప్రార్థన వల్ల దైవ సేవకుడికి గొప్ప విడుదల కలిగింది. కాబట్టి సంఘము కూడి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఆదిమ సంఘంలో ఎక్కువ ప్రార్థన ఉండేది. మనకు తెలుసు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనికి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదువు. 42 ఎడతెగక ఉండిరి. బోధయందు సహవాసమందు రొట్టె ఇడిచేంటూ ఎడతెగక బోధయందు అపోస్తుల బోధ విన్నారు వాళ్ళు. సహవాసం ఫెలోషిప్లో ఉన్నారు. రొట్టె విడిచేట ఆరాధనలో, ప్రార్థనలో ఎడతెగక వారు ప్రతిదినము మానక సొలొమోను మంటపంలో కూడుకొని చుండిరి. అంటే ప్రార్థనకి ఎక్కువ సమయం ఇచ్చారు వాళ్ళు ఎక్కువగా ప్రార్థించడం వల్ల సంఘాల్లో ఉజ్జీవం వచ్చింది. సంఘాల్లో ఉజ్జీవం వచ్చి పక్క ఊళ్ళకు అంటుకుంది అది. అలాగే అపోస్తుల కాలంలో ఎన్నో గ్రామాలు ఉజ్జీవంతో రగిలిపోయినాయి. కారణం ఏంటంటే ప్రార్థనే, సంఘము కూడి ప్రార్థించటం వల్ల. ఈరోజు మనము శనివారం ఎప్పుడో ప్రార్థన ఉంటుంది, దానికి కూడా కష్టం రావడం. మనం ఒకరోజు వారానికి ప్రార్థన కూడిక ఉంటుంది, దానికి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మనకి. కానీ అపోస్తుల ఆ దినాన ప్రతిదినము మానక సొలొమోను మంటపంలో కూడుకొనిరి అనే మాట రాశాడు. 46వ వచనం చదవండి. మరి వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుడు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకున్నారు ప్రతిదినము. సో ఆ సహవాసం వలన, ప్రార్థన వలన, మంచి బోధ వలన సంఘం ఉజ్జీవింపబడింది. పక్క సంఘాలకు కూడా ఉజ్జీవం రగులుకుంది, పక్క గ్రామాలకు కూడా. కానీ ప్రార్థన ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. ప్రార్థనే ప్రాముఖ్యమైన మన జీవితంలో ఎక్కువ సమయం దేనికి హెచ్చించాలంటే ప్రార్థనకి హెచ్చించాలి. మనం ఎక్కువ సమయం ప్రార్థన గడపడం నేర్చుకోవాలి. అప్పుడు ఉజ్జీవం వస్తుంది. నేను వచ్చిన కొత్తలో మా చర్చిలో 42 మంది పిల్లలు ముసలోళ్ళు కలిపి. ఈరోజు మా చర్చిలో 320 మంది. మా చర్చిలో ఎవరిని పిలవలేదు, నేను ప్రార్థన చేసేవాడు. రక్షణ పొందిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రజలు వాళ్ళే వచ్చేవాళ్ళు, వాక్యం అన్నారు, దేవుని నమ్ముకున్నారు, బాప్తీసం తీసుకున్నారు, ఆరాధనలో పాల్గొన్నారు. దీనికి అవసరమైంది ఏంది? ప్రార్థన. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా పని జరుగుతుంది. అదే దైవజనుడు బిల్లీ గ్రాహం గారు కూడా ఏం చెప్తాడంటే, నా సేవ రహస్యం ప్రార్థన 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 అని చెప్పాడు ఆయన, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంటాడు. చిన్న ప్రార్థన చిన్న శక్తి, ఎక్కువ ప్రార్థనలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు సంఘం ఉజ్జీవింపబడుతుంది. కాబట్టి ప్రార్థన నేర్చుకోవాలి.
ప్రార్థన ఆత్మతో నింపబడిన అనుభవంలోకి రావాలి మనం. అప్పుడు మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. కాబట్టి ప్రార్థన అవసరం అని దేవుని వాక్యం మనం తెలియజేస్తాం. 4వ పాయింట్లోకి వెళ్తున్నాను. 4వ పాయింట్లో ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థన బైబిల్ ఏం రాశాడు? మార్కు సువార్తలకు వెళ్ళినప్పుడు మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన ఇది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. కింద పుట్టినోట్లో ఏం రాశాడు? 2లో చూడండి. ఉపవాస ప్రార్థన ఉపవాసం వలననే అని రాసి పుట్టినోట్లు. దెయ్యం పట్టినోడు తీసుకొచ్చారు శిష్యుల దగ్గరికి. వాళ్ళు దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగారు వాళ్ళు, ప్రభా మేము ఎందుకు దెయ్యాన్ని వదలగొట్టలేకపోయామంటే ఆయన అన్నాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యము అన్నాడు. ఉపవాస ప్రార్థన ఏమవుతుంది? ఆ దీక్షతో కూడిన ప్రార్థనలో ఎక్కువ శక్తిని మనము పుంజుకుంటాం. దేవుని సన్నిధిలో మనం పవర్ అయిపోయిందంటే, ఛార్జ్ అయిపోయిందండి సెల్కి, మళ్ళీ పిన్ పెట్టి ఛార్జ్ చేస్తాం, మళ్ళీ పవర్ వస్తుంది దానికి. అలాగే మనం ఎప్పటికప్పుడు మనం ఛార్జ్ చేయబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళి శక్తితో నింపబడుతూ ఉండాలి. అదే ప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలననే. ఉపవాస ప్రార్థన చేయటం వలన సాతాను కార్యాలన్నీ బంధించబడతాయి. నేను FMPV అనే ఒక సంస్థలో పనిచేశాను. 2 మిషనరీలు సీనియర్స్ వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తున్నారు. గ్రామం అంతా విగ్రహారంతో కూడింది. వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరూ పాస్ పోసుకుందాని వెళ్ళారంట. పాస్ పోసుకుంటే రక్తం పడిందండి. వాళ్ళకి అర్థమైంది, ఓహో సాతాను మన మీద దాడి చేస్తున్నాడని. మళ్ళీ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళి 2-3 రోజులు ఉపవాసం ఉండి కన్నీడు కార్చి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ గ్రామాన్ని వెళ్ళడానికి స్వాతంత్రం వచ్చిందంట. వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పిన దగ్గర ప్రభువుని నమ్ముకున్నారంట. అంటే ఉపవాస ప్రార్థన వలన మనం వ్యక్తిగతంగా శక్తి పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన అంటే ఏం లేదు, దీక్ష. ప్రభువా నేను అన్నం తిన్నా నీళ్లు తాగను, నాకు నీవు పని చేయాల్సిందే, నీవు పని చేస్తేనే నేను అన్నం తింటాను నీళ్లు తాగుతాను అనే దీక్షనే ఉపవాస ప్రార్థన అంటాను. ఆ కఠోర దీక్ష వలన దైవ శక్తిని మనం పొందుకుంటాము. కాబట్టి మన ఉపవాస ప్రార్థన, ప్రతి విశ్వాసి వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండటం మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయతకి మంచిది ఉపవాసం ఉండడం వల్ల. అలా చేయాలి మనం. అలాంటి ఉపవాస ప్రార్థన అనుభవం కూడా చాలా మంచిది. దాని వలన ఎక్కువ దేవుని కార్యాలను మనము చూడగలుగుతాము ఉపవాస ప్రార్థన. ఆ తర్వాత 5వ పాయింట్లోకి వెళ్తాం. 5వ పాయింట్ ఏం రాశారంటే మనం చూస్తామంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. కన్నీరు ఎప్పుడు వస్తుంది? భారం ఉంటే వస్తుంది. ఒక వ్యక్తి నశిస్తున్నాడని కళ్ళ ముందు కనబడితే భారం వస్తుంది. కాబట్టి భక్తులందరి జీవితాల్లో కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది. సేవకులు కూడా కన్నీరు కాల్చాల్సిన అవసరం ఉంది. 126వ కీర్తనలోకి వెళితే మనం 5వ వచనం చదువుకుందాం. 126 చదవండి. 126 కన్నీళ్ళు విడిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు. ఎలా విత్తాలంటున్నాడు? కన్నీటితో. సేవకుడు కానీ విశ్వాసులు కానీ కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. కన్నీరు కారిస్తే సంతోషంతో పంట కోస్తారు అని చెప్పాడు ఆయన. కన్నీరు ఎప్పుడు వస్తుంది మనకి? ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు వస్తుంది, ఒక వ్యక్తి కాలుతున్నప్పుడు మంటల్లో వస్తుంది, ఒక వ్యక్తి జీవితం నాశనం అయినప్పుడు కన్నీరు వస్తుంది. అంటే భారం అంటాం దాన్ని. మనకి ఎప్పుడు వస్తుంది ఏడుపు? భారం వస్తుంది. మనుషులు నశిస్తున్నారు, నరకం వెళుతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనే ఆలోచన మనకున్నప్పుడు భారం వస్తుంది. భారం వస్తే కన్నీళ్ళు వస్తాయి. కన్నీరు కానడం శాతకంతనం కాదు, ఆత్మలో భారం అది. కానీ భక్తులందరి జీవితాల్లో కన్నీరు కార్చిన అనుభవం చూస్తాం మనం. డాక్టర్ బిలీ గ్రామ్ గారు గ్రౌండ్లోకి వెళ్తే కన్నీరు దారగా కారుతుందంట. దాని ప్రభావం ఎక్కడ కనపడుద్ది? మీటింగ్లో కనపడుద్ది. రష్యా, మెక్సికో, కమ్యూనిస్ట్ దేశాలు వెళ్తే గడగడలాడిపోయిన దేశాలన్నీ కూడా లక్షల మంది ప్రభువుని నమ్ముకున్నారు. కారణం కింద కన్నీరు కార్చిన అనుభవం. సో దైవ సేవకుడికి కానీ విశ్వాసులకు కానీ కన్నీరు కార్చే అనుభవం అవసరం. అది బైబిల్ చెప్పేది మనకు. ఒకసారి మనం రోమపత్రిక వెళ్తాం. రోమపత్రిక పౌలు అనుభవాన్ని గురించి 9వ అధ్యాయంలో రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు.
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదును. నా సహోదరులు యూదుల కోసం ఆ మాట 10వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు, సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలెన నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానాసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని ఎరుగుక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచున్నారు. దేవుని నీతికి లోబడలేదు. తన స్వప్రజల విషయమై పౌలు ఏడుస్తున్నాడు. దేహ సంబంధులైన నా సహోదరుల కోసం క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునే ఉండగోరుచున్నాను. అంటే నా ప్రజలు అందరూ పరలోకం వెళితే నేను నరకం వెళ్ళినా పర్లేదు. నాకు ఎంత భారం అది. ఏమంటున్నాడు అక్కడ? నాకు దుఃఖము నా హృదయంలో మానని వేదన. ఎప్పుడు వస్తుంది మానని వేదన? ఒక వ్యక్తి చనిపోతే అతి ప్రియులేని వారు దుఃఖము వేదన వస్తుంది. ఐ హ్యావ్ హెవీనెస్ ఇన్ మై మైండ్ అండ్ కంటిన్యూ షారో ఇన్ మై హార్ట్ అంటాడు. కంటిన్యూ షారో, దుఃఖము వేదన నా ప్రజల కోసం, శరీర సంబంధమైన నా ప్రజల ఇజ్రాయేల్ కోసం నాకు దుఃఖము వేదన. వాళ్ళు పరలోకం వెళితే నేను నరకం వెళ్ళినా పర్లేదు. నాకు నీ శాపగ్రస్తునే ఉండగోరుచున్నారు. వాళ్ళందరూ పరలోకం వెళ్తే నీ శాపగ్రస్తునైనా పర్లేదు. ఎంత భారం ఉంటుంది ఆయనకి తన ప్రజల కోసం. పౌలు ఎవడైనా చూస్తే వాడు నరకంలో కాలుతున్నట్టు చూసేవాడంట. అందుకే ఆయన ఏడ్చేవాడంట, కన్నీరు కార్చేవాడంట నశించే ఆత్మల కోసం. ఆ భారం ఏది మనకి? రక్షణ పొందితే నిజంగా నువ్వు వెలిగించబడితే ఇతరులు వెలిగించబడాలని ఆశ ఉంటుంది నీకు. నువ్వు రక్షణ పొందితే ఇతరుల రక్షణ పొందాలని ఆశ ఉంటుంది. ఉంటుందా ఉండదా? నేను మా ఊరు మొత్తంలో నేనే ఫస్ట్ యేసుప్రభు నమ్ముకుంది. ఏడుగులపాడు ఒంగోలు దగ్గరలో నేను ఒక్కనే యేసుప్రభు నమ్ముకుంది ఫస్ట్లో. ఇంకా మా నాన్నగారు టీచరు అని ఆయన ఏదో అలవాటు బోధ చేసేవాడు. ఇంకొక ఆయన కూడా ఏదో అలవాటు బోధ చేసేవాడు. వాళ్ళకి అన్నీ ఉండేది. కానీ నిజంగా రక్షణలోకి వచ్చిన ఫస్ట్ నేనే. అప్పుడు నేను కన్నీరు కారుస్తూ ఏడ్చేవాడిని చర్చిలో. రోజు ఏడ్చేవాడిని. ఒక గొప్ప ఉద్యమం వచ్చింది చర్చిలో. వచ్చి చర్చి ప్యాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా ఊరిలో ఒక పెద్ద సంఘం ఏర్పడింది, 300-400 మంది. దానికి ఆశీర్వాదం అని ఒక పాస్టర్గా నేనే పెట్టాను అక్కడ. గొప్ప ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది అది? నాతో ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ కలిసి ఏడ్చేవాళ్ళం ప్రభు సన్నిధిలో. అయ్యో మేము రక్షణ పడ్డాం, వీళ్ళందరూ నరకం వెళ్తారు కదా అని ఏడ్చినప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది మా ఊరిలో. ఇప్పుడు పెద్ద సంఘం ఏర్పడింది అక్కడ. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన, భారంతో కన్నీటి ప్రార్థన వలన ఆత్మలు రక్షింపబడతాయి. కానీ పౌలు అంటాడు నాకు దుఃఖము వేదన ఉంది అంటాడు. ఇరిమియా గ్రంథం గురించి మనం చదువుకున్నప్పుడు ఇరిమియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే మాటలు చెప్తాడు. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయము కాను, నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. ఎలాగుండాలంటున్నాడు? నా తల జలమయము గాను, నా కన్ను కన్నీరు ఊటగాను. నేను నిత్యం ఏడుస్తుంటే మంచిది నా ప్రజల కోసం. హతులైన నా ప్రజల కోసం నేను నిత్యం ఏడవడం మంచిది. కాబట్టి ఆ భారం ఏది మనకి? ఇంట్లో భర్త మారు మనసు లేదు, బిడ్డలకు మారు మనసు లేదు, తోబుట్టులకు మారు మనసు లేదు, బంధువులకు మారు మనసు లేదు, నా చుట్టుపక్కలకు మారు మనసు లేదు అనే భారం ఎప్పుడు వస్తుంది అంటే మన హృదయంలో మంట ఉంటే, మన రక్షణలో సంపూర్ణ కొనసాగుతుంటే మనకు కూడా ఆ భారం వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎంత భారం వచ్చింది, సేవకులకి, దైవ సేవకులకి, ప్రవక్తలకి ఎంత కన్నీరు కార్చారు వాళ్ళు. మనం చూస్తే దేవుని వాక్యంలో దావీదు ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఎంత ఏడ్చుంటాడు ఈయన ఇప్పుడు? భక్తుడు ఎంత ఏడిస్తే కన్నీరు కారింది పడక కొట్టుకొని పోద్ది? ఎంత ఏడిస్తే ఎంత కన్నీరు రావాలి? ఎవరు ఈ మనిషి? రాజు దావీదు మహారాజు కన్నీరు కార్చాడు. ధర్మశాస్త్రానికి లోబడిన తన ప్రజల కోసం, తన ప్రజల కోసం, తన రాజ్యం కోసం కన్నీరు కార్చినాను. ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? దావీదు పాలనలో ఎక్కడ విగ్రహం లేదు. అబ్రహాం లింకన్ పాలన అమెరికాలో ఎక్కడ విగ్రహం లేదు. ఎందుకని? కన్నీరు కార్చేవాడంట ఆయన. ఆయన ప్రధానమంత్రి అయినా రూమ్లోకి వెళ్ళి తలుపు కిటికీ తీసి జుట్టు పట్టుకొని ఏడ్చి కేకలు పెట్టేవాడంట. అయ్యా నా దేశంలో విగ్రహారాధన ఉండకూడదు, నా దేశంలో విగ్రహారాధన ఉండకూడదు, నా దేశ ప్రజలు రక్షింపబడాలి. కాబట్టి అమెరికాలో గొప్ప ఉద్యమం వచ్చింది ఒకప్పుడు, ఇప్పుడు చచ్చిపోయింది. ఒకప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది అబ్రహాం లింకన్ అన్న టైంలో. విగ్రహం లేదు. దావీదు పాలనలో కూడా ఎక్కడ విగ్రహం లేదు, విగ్రహారాధన లేదు. కన్నీరు కార్చిన అనుభవం వాళ్ళకు ఉంది.
కాబట్టి కన్నీరు కార్చిన అనుభవం ఉండాలి. కన్నీరు కార్చటం ఎప్పుడు వస్తుంది? దుఃఖం ఉంటే. దుఃఖం ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వ సంబంధం ఉండే ఆ మనసు వస్తే, మనకి దేవుని మనస్సు మనకు వస్తే వేదన, బాధ, కన్నీరు ఉంటుంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో మరొక అనుభవం మనం చూసుకుంటాం. ఆయన చెప్పిన మాటల్లో అపోస్తల కార్యాలకు వెళ్ళినప్పుడు మనం అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ అధ్యాయము 19వ వచనం చదవండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. నేను ఎలా కన్నీరు విడుస్తూ ప్రభువుని సేవిస్తున్నానో మీకు తెలుసు అని సంఘానికి చెప్తున్నాడు ఆయన. కన్నీటి సేవా విధానం. ఈరోజు నేను ఎందుకు సంఘాలు అలా ఉజ్జీపు పట్టలేదు అంటే, ఆ భారంతో కూడిన కన్నీటి ప్రార్థన లేదు, భారంతో కూడిన ఉపవాస జీవన విధానము సంఘాల్లో ఉండడం లేదు. కాబట్టి అలాగుంటే నిజంగా ఉజ్జీవం వస్తుంది, తప్పకుండా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థనకు అవసరమైన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థనకు అవసరమైన మొదటిది ఏంటంటే విశ్వాసము. ప్రార్థన చేసే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి అని యాకోబు ఏం చెప్తున్నాడు? యాకోబు మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో యాకోబు ఏమంటాడు? 1:6 అంటాడు, సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. అంటే ప్రార్థన చేస్తాం మనం, సందేహింపగా విశ్వాసం అంటే నేను అడిగింది పొందాను అనుకున్న దాన్ని విశ్వాసం అంటాం. మనం ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేసిన తర్వాత నేను పొందాను అనుకున్నదాన్ని విశ్వాసం అంటాడు. కాబట్టి విశ్వాసం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం ఉంటుంది, అందరిలో ఒకే రకం ఉండదు. విశ్వాసం స్టెప్పులుగా ఉంటుంది. అల్ప విశ్వాసం, విశ్వాసం, గొప్ప విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. అందరికీ ఒకే విశ్వాసం ఉండదు. అది విశ్వాసంలో ఎదగాల మనం. విశ్వాసం అంటే ఏమని రాశాడు నిర్వచనం? విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమనేవి దృశ్యములంటకు రుజువైనది. కనబడినవి ఉన్నాయని నమ్మడానికి రుజువు విశ్వాసం. జరిగింది జరుగుద్దని నమ్మటం, లేనిది ఉంటుందని నమ్మడం, అది విశ్వాసం అంటే. కాబట్టి ప్రార్థనా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. యేసుప్రభు గారు శిష్యులకి ఏం చెప్పంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమంటే పడుద్దిరా అని చెప్పాడు. మత్తయి సువార్త 21:21. అమెరికా దేశంలో ఒక ముసలా ఉందంట, ఊరు బయట అనాథాశ్రయం పెట్టుకుందంట. అవర్ డైలీ బ్రెడ్ అనే పుస్తకంలో రాశాడు ఇది. ఊరు బయట అనాథాశ్రయం పెట్టుకుంది, పెద్ద కొండ ఉందంట. దానికి 12 గంటల వరకు పిల్లలకి అసలు ఎండే రాదంట. ఎందుకని? సూర్యుడు అవైపు ఉంటాడు, పెద్ద కొండ కనుక నీడే ఉంటుంది, ఎండ రాదు. ఎండ రాకపోతే ఆరోగ్యం రాదు. ఆమెంట ఒకరోజు ఏం చేద్దాం ఈ కొండని అని ఆలోచిస్తుందంట. ఒక ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళిందంట ముసలామె. ఆ ఇంట్లో ఒక క్యాలెండర్లో ఒక వాక్యం రాయబడిందంట. ఏమనంటే ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అని రాసిందంట. మత్తయి సువార్త 21:21. విశ్వాసము పర్వతములు కదిలించును అని. అప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చిందంట. నిజమే కదా, ప్రభువే చెప్పాడు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి 3 నెలలు ఉపవాసం ఉండి, ఉపవాస ప్రార్థనలో ఆమె కంటిన్యూగా ప్రభు ఈ కొండను పగలగొట్టు, ఈ కొండను పగలగొట్టు అని ప్రార్థన చేసిందంట. మనం చేస్తామంట, అదే విశ్వాసం అంటే. ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత 10 రోజులకి ఒక మిలిటరీ బెటాలియన్ వచ్చారంట ఆమె దగ్గరికి. వచ్చి, అమ్మ ఈ కొండ ఎవరిదంటే నాదేనయ్యా అని. ఇక్కడ మేము మిలిటరీ క్వార్టర్స్ కట్టాలనుకున్నా, కొండ పగలగొట్టబోతున్నాం, నీకేమైనా అభ్యంతరం అంటే? లేదయ్యా, 3 నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. మందు పాత్రలు పెట్టి కొండను పగలగొట్టి మిలిటరీ క్వార్టర్స్ కట్టి దారులు వేశారంట అక్కడ. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. విశ్వాసం పర్వతములను కదిలించును. అది విశ్వాసం అంటే. నమ్మింది ఆమె, ప్రార్థన చేసింది, కార్యం జరిగింది. అసాధ్యం అది, కానీ దేవునికి సాధ్యం అని నమ్మింది కనుకనే. ఆ డైలీ బ్రెడ్లో ఇంకొక మాట చదివి, ఇంకొక ఇన్సిడెంట్ చదివాను నేను. అమెరికా దేశంలోనే ఒక చర్చి పక్కన ఒక రైస్ మిల్లు కట్టాడంట. అక్కడ ప్రార్థన జరుగుతుంటే గరగరగరని శబ్దం వస్తుంది. ఇక్కడ ఏం చేయాలా? వాడిని అడిగితే నా స్థలం నా ఇష్టం అన్నాడంట వాడు. వీళ్ళు ఏం చేయగలరు? అప్పుడు సంఘం అనుకున్నారంట, మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడి, ప్రభా ఈ మిల్లు లేకుండా చెయ్యి అని. మైకులో చేస్తున్నారు కదా, వాడికి వినపడుతుంది అక్కడ. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత రైస్ మిల్లు వాడు బటన్ ఆన్ చేయగానే బెల్ట్ ముక్కలుగా తెగిపోయిందంట. వాడికి ఏం అర్థం కాదు, కొత్త బెల్ట్ కొత్త మిషన్ కదా, ఇది ఎట్ట తెగిపోయింది? వాళ్ళు ప్రార్థన చేశారు కనుక నా మిల్లు పాడైంది అని చెప్పి వాళ్ళ మీద కోర్టులో కేసు వేసాడు. పలానా పాస్టర్ గారు, ఆ విశ్వాసుల ప్రార్థన వలన నా బెల్ట్ తెగిపోయి నా మిషన్ పాడైపోయింది అని. అప్పుడు జడ్జి గారు పిలిచాడంట. ఏమైంది అంటే, సార్ నా బెల్ట్ ముక్కలైంది. ఎందుకైంది? వాళ్ళు ప్రార్థన చేశారు సార్. మరి వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉందని నమ్ముతావా నువ్వు? శక్తి లేకపోతే బెల్ట్లు ఎట్ట తెగిపోతాయి సార్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ బెల్ట్లు కట్ చేశాడు, వాళ్ళు దేవుడు చేశాడు. వాళ్ళు దేవుడే చేశాడు సార్, మరి వాళ్ళ దేవుడి మీద కేసు వేసుకుని వీళ్ళ మీద ఎందుకు వేసారో కేసు అన్నాడు.
ఈ కేసు కొట్టేయండి రా అన్నారంటే కేసు కొట్టేశారు. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్, విశ్వాసము పర్వతములను కదిలించు. కాబట్టి మనం విశ్వాసంతో దేవుడు చేస్తాడు అని నమ్మి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కార్యరూపం దాలుస్తుంది. అది విశ్వాసానికి అవసరమైంది ఏంటంటే, ప్రార్థనలు అవసరమైంది ఏంటంటే విశ్వాసము. ఒక జైనుడు ఈ మాట రాశాడు, ఇఫ్ దెర్ ఈజ్ ఫెయిత్ ఫియర్ ఈజ్ బేస్లెస్ అని రాశాడు. ఇఫ్ దెర్ ఈజ్ ఫెయిత్, విశ్వాసమే ఉంటే భయానికి చోట్లేదు, ఫియర్ ఈజ్ బేస్లెస్. దావీదు గొల్లియాతు, అందరు ఇజ్రాయేలు పారిపోయారు, భయపడ్డారు గొల్లియాతుని చూసి. గొల్లియాతుని చూసి వాళ్ళని చూసుకున్నారు వాళ్ళు. కానీ దావీదు గొల్లియాతుని చూసి దేవుడిని చూశాడు. నా దేవుడు గొప్పడు గొల్లియాతు కంటే. అందరూ పారిపోయారు, గొల్లియాతు ఒడిశాలు తీసుకుని కర్ర తీసుకుని వెళ్ళాడు. వాడు అంటున్నాడు, రే గొల్లియాత్, నేనేం కుక్కను అనుకున్నా ఉంటారు, కర్ర తీసుకుని వస్తున్నా అన్నాడు. నువ్వు సున్నతి లేని ఫిలిష్తీయుడవు, నేను దేవుని ప్రజను, యుద్ధం యెహోవాదే, నేను కాదు నీతో ఇప్పుడు యుద్ధం చేసేది, నా దేవుడు యుద్ధం చేస్తాడు, నేను చంపుతాను రా అన్నాడు. చంపి వాడు తల కోసాడు. జానబెత్త గొల్లియాత్, దావీదు ఆరుమూల జాండు గొల్లియాత్. ఇఫ్ దెర్ ఈజ్ ఫెయిత్ ఫియర్ ఈజ్ బేస్లెస్. దావీదుకి విశ్వాసం ఉంది కనుక భయం లేదు. ఇజ్రాయేల్ అందరూ పారిపోయారు భయంతో, వాళ్ళకి విశ్వాసం లేదు. దావీదు గొల్లియాతుని చంపాడు. మనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితంలో విశ్వాసం. నా దేవుడు చేస్తాడు, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు, నా పక్షాన ఆయన చేస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతాం, మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు కార్యాలు జరుగుతాయి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, విశ్వాసాలు ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితంలో పట్టుదల. జరగలేదని వదిలేయకూడదు, జరిగేంత వరకు ప్రార్థన చేయాలి. అది దాన్ని పట్టుదల అంటారు. మా చర్చిలో ఒక అమ్మాయికి డాక్టర్ గారు పిల్లలు పుట్టరు అని చెప్పారు, గర్భచంచి క్లోజ్ అయింది అని చెప్పారు. ఆ అమ్మాయి ఏడ్చింది, హిందువుల అమ్మాయి ఇటు సంగతి అంకులు అని చెప్పింది. నేనన్నా దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందంట, ఏం లేదు కదని రోజు ఉపవాస ప్రార్థనలు ప్రతి వారం ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయికి మంచి మగపిల్లడు పుట్టాడు. డాక్టర్గా అర్థం కాలేదు అసలు ఇది ఎలా సాధ్యం, దేవుడు సాధ్యమే. అది మరలా ఇంకొక అమ్మాయి పుట్టింది. కృతజ్ఞత కూడి పెట్టుకుని సంతోషంగా ఆనందించారు ఇద్దరు పిల్లలు. అసాధ్యమే డాక్టర్కి, కానీ దేవుడు సాధ్యం. అది ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ అమ్మాయికి. కాబట్టి మనం నమ్మి ప్రార్థన చేస్తాం. చెప్పే డాక్టర్ పుట్టడని ఆయన మేము చేసాం, దేవుడికి అసాధ్యమైంది. అదే విశ్వాసం అంటాం దాన్ని. కాబట్టి పట్టుదల అనేది ఉండాలి. మన యాకోబు గురించి చదువుకున్నాం. దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పవనిస్తాను అన్నాడు. ఎక్కడ? 32 ఆదికాండం 26. అప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి మూలం అయ్యాడు యాకోబు. పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి. నా ప్రభు చేస్తాడని పట్టుదల ఉండాలి, వదిలిపెట్టకూడదు. దేవుడు చేసేంతవరకు. ఏమన్నాడు ప్రభు? అడుగుడి, వెదకుడి, తట్టుడి అన్నాడు. దాని కంటిన్యూషన్ ఏం రాసి, ఇంగ్లీష్లో ఏం రాశాడు? ఆస్కింగ్, నాకింగ్, సీకింగ్ అని రాశాడు. అంటే కంటిన్యూషన్. అది అడుగుతూ ఉండండి ఇచ్చేంత వరకు, వెదగుతూ ఉండండి దొరికేంత వరకు, తట్టుతూ ఉండండి తీసేంత వరకు. అది కంటిన్యూషన్. అది పాత బైబిల్లో ఉంటుంది ఆ కంటిన్యూషన్. అడుగుతూ ఉండు, తట్టుతూ ఉండు, వెదుగుతూ ఉండు అని. మనకి కొన్ని బైబిల్లో అడుగుడి, తట్టుడి, తీయుడి అని ఉంది. అట్లేదు, కంటిన్యూషన్. ప్రభు ఇచ్చేంత వరకు పట్టుదలతో కూర్చోవడమే జై జీవితం ప్రార్థన. మూడోది, ఆఖరిగా ఒక మాట చెప్పిన ముగిస్తాను. ప్రార్థనలో పోరాటం. పోరాడాలి దుష్టశక్తులతో, అప్పుడు మనం జయం సాధిస్తాం. వాటిని తరిమేస్తే మనకు జయం ఉంటుంది. అపోస్తులలో మనం ఒక వ్యక్తిని గురించి చదువుకొని ముగించుకుంటాం. దేవుని వాక్యంలో కొలసీ పత్రికలు వెళ్తాం. ఆఖరి మాట కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చి చదువుతున్నా. కొలసీ పత్రిక 4:12. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో, సంఘం కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎపప్రా. ఏ విషయమై, ఎందుకు అని అంటే ఇక్కడ రాశాడు కొన్ని విషయాలు. ఒకడును క్రీస్తు యేసు దాసుని అని ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, దేవునిలో సంపూర్ణులు అవ్వాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తముల గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారిని నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎల్లప్పుడూ సంఘం కోసం, సంఘ ఆత్మీయత కోసం, సంఘ ఉజ్జీవం కొరకై, ఆత్మల రక్షణ కొరకై పోరాడుతున్నాడు. ఎపప్రా అన్నాడు. పోరాటం ఎప్పుడు ఉంటుంది? అది ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు. ఒక వ్యక్తి భక్తిగా ఎదిగాడనడానికి 2 గుర్తులు కనబడతాయి మనకి. ఒకటి ఆత్మల భారం, 2 పరిశుద్ధత కొరకైన ఆశ.
ఏ భక్తుడైనా మీరు చూడండి, వీడు భక్తిగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా పరిశుద్ధ జీవితం ఉంటుంది, ఆత్మల కొరకైన భారం ఉంటుంది. ఏ భక్తుడైనా మీరు చూడండి. ఈ రెండు లేకపోతే వాడు భక్తుడేవాడు కాదు, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చినాడు. ఈ ఆత్మల భారము పరిశుద్ధ జీవన విధానం లేకపోతే వాడు బతుకు తెరుకో కాలక్షేపానికి వచ్చాడు అయి ఉంటాడు, కానీ నిజమైన సేవకుడు లెక్కలో ఉండడు అతను దేవుని దగ్గర. కానీ నిజమైన సేవకుడికి ఆత్మల భారం ఉంటుంది, పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది ప్రాముఖ్యమైనది. అయితే మన ప్రార్థన జీవితం ఎంత? కనీసం అరగంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే మనం అంత ఎక్కువగా ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. నేను ప్రతిరోజు 2 గంటలు నా సంఘం కోసం, సేవ కోసం ప్రార్థన చేస్తాను. 4 నుంచి 6 వరకు నేను దేవుని సన్నిధిలో ఉంటాను. ఎంతో రిజల్ట్, ఎంతో ప్రతిఫలం చూశాను నేను. ఎన్నో ఆత్మలు యవనస్తులు రక్షణ పట్టం చూశాను నేను. కాబట్టి ఆ భారం, ఆ పరిశుద్ధత, ఆత్మల కొరకైన భారము ఆత్మీయత ఎదిగినప్పుడు తప్పకుండా ఉంటుంది. అది కొలమానం మనకి, మన భక్తిలో ఉన్న అనడానికి. మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన పోరాటం ఎలా ఉంది, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఎంత ఆత్మీయంగా ఉన్నాం, ఎంత భారం కలిగి ఉన్నాము, సంఘం పట్ల ఎంత బాధ్యత ఉందో మనకి. ఒక కాలక్షేపమేనా లేకపోతే భారంతో కూడిన క్రైస్తవ జీవన విధానం మనకుందా అని మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర సరి చేసుకొని అప్పగించుకుంటే మళ్ళా దేవుడు మనల్ని నూతనపరుస్తాడు.